హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీతో మీ శైలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వచ్చేసి మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చా. ఈరోజు వ్లాగ్లో మాత్రం మంచి రెసిపీస్ అయితే చూపిస్తున్నానండి. అవేంటంటే ఒకటి ఇన్స్టెంట్ దోశ అనమాట. అంటే దోశ కాదు, ఊతప్పం రెసిపీ. ఇన్స్టెంట్గా ఊతప్పం రెసిపీ ఎలా చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే తోటకూర పెసరపప్పు కూర అనమాట. చాలా బాగుంటాయండి రెసిపీస్ అయితే. వీడియో అయితే లాస్ట్ వరకు చూసి వీడియో ఒకవేళ నచ్చితే లైక్ చేసి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ రోజు వచ్చేసి మార్నింగ్ 5:45కి అయితే లేచానండి. ఇంకా లేచిన వెంటనే బయటకు వస్తే అప్పుడే తెల్లారిపోయిందండి. ఏంటంటే 5:30కి ఇలా 5:15కి ఇలానే తెల్లారిపోతుంది అనమాట. ఎండాకాలం కదా, కొంచెం వేరంగానే తెల్లారిపోతుంది. అయితే మా వారు మాత్రం నాకన్నా ముందే లేస్తారండి. ప్రతిరోజు 5కి ఇలా లెగిసిపోతారనమాట. ఇంకా లేచిన వెంటనే ఫస్ట్ డోర్స్ అయితే ఓపెన్ చేసేస్తారు. ఇంకా నేనైతే ఎప్పుడు కూడా కొంచెం అతనికన్నా లేట్గానే లేస్తాను. ఇంకా లేచిన వెంటనే బయట వాకిలంతా క్లీన్ చేసేసి బయట ముగ్గు అయితే పెట్టేస్తున్నానండి. ఈరోజు ముగ్గు అయితే సింపుల్ గా పెట్టేసా. ముగ్గు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇంకా బయట ముగ్గు పెట్టేసి ఇంకా ఫస్ట్ అయితే టిఫిన్ అయితే స్టార్ట్ చేశానండి. మా చిన్నోడికి ఇంకా టైం అయిపోతుంది కదా అని చెప్పేసి. అయితే ఈరోజు మీకు ఊతప్పం చేస్తున్నానండి. ఇన్స్టెంట్ ఊతప్పం అనమాట. చాలా త్వరగా అయిపోతుంది. అయితే ఇంకా ఫస్ట్ దీనికోసం అని చెప్పేసి ఒక కప్పు నిండగా ఉప్మా రవ్వ తీసుకోవాలండి. చిన్న ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఇంకా దాన్ని అయితే ఒక కప్పు నిండగా తీసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. ఇంకా ఏ కప్పుతో అయితే మనం ఉప్మా రవ్వ తీసుకున్నాము, ఇంకా అదే కప్పుతో ఒక అరకప్పు వరకు అటుకులు తీసుకోవాలన్నమాట. అటుకులు అనేవి కొంచెం పల్చగా ఉన్నవి తీసుకోండి. నా దగ్గర ఏంటంటే పల్చగా లేవు, కొంచెం థిక్గా ఉన్నాయండి అటుకులు. ఈ ఇన్స్టెంట్ దోశ కోసం మాత్రం అటుకులు పల్చగా ఉంటేనే బాగుంటాయి. ఇంకా అటుకులు వేసేసిన తర్వాత ఇందులోనే ఒక అరకప్పు వరకు పెరుగు అనమాట. అంటే పుల్లగా ఉన్న పెరుగు అయితే వేసుకోవాలి. ఒకవేళ పెరుగు తక్కువ ఉంటే అదే ప్లేస్ లో మజ్జిగ కూడా వేసుకోవచ్చండి. అయితే మజ్జిగ మాత్రం కొంచెం పులుపు ఉండాలి. పెరుగు మరీ ఎక్కువ పులుపు ఉండకపోయినా పర్లేదు, మజ్జిగ మాత్రం కొంచెం పులుపు ఉండాలన్నమాట. పెరుగు వేసుకున్న తర్వాత ఇంకా రవ్వ ఉంది కదా, అందులో కొద్దిగా వాటర్ వేసేసి ఇంకా దాన్ని అయితే నానబెట్టుకోవాలండి. ఇంకా అలాగా ఈ పెరుగు కూడా మొత్తం కూడా కలిపేసి, అంటే అటుకులు పెరుగు మొత్తం కూడా కలిపేసి ఇంకా వీటన్నిటిని కూడాను ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఏం లేదండి, చాలా సింపుల్. ఒక కప్పు ఉప్మా రవ్వకి అలాగే అరకప్పు వరకు అటుకులు, అరకప్పు పెరుగు వేసేసి ఇంకా వీటిని అయితే సపరేట్ గా నానబెట్టుకుంటే మనం తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అయితే ఇంకా అవి నానేలోపు మరో పక్క అయితే చట్నీ చేస్తున్నానండి. ఈరోజు ఆనియన్ టమాటా చట్నీ అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది దోశల మీదకైతే. అయితే ఫస్ట్ దీన్ని ఎలా చేసుకోవాలంటే, ఫస్ట్ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో కొద్దిగా జీలకర్ర, ఒక టీ స్పూన్ వరకు, అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలన్నమాట. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజ్ అంతా ఉల్లిపాయను కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 చిన్న సైజు టమాటాలను కూడా కట్ చేసి వేసుకొని ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 2-3 ఎండుమిరపకాయలు, కొద్దిగా చింతపండు వేసి మొత్తం కూడా బాగా కలిపేసుకొని ఇంకా దీనిపై మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలండి. ఉల్లిపాయ టమాటా అనేది పూర్తిగా మగ్గిపోవాలన్నమాట. ఇంకా ఇవి మగ్గేలోపు మరో పక్క అయితే ఇక్కడ నానబెట్టుకున్నాం కదండి ఈ అంటే ఉప్మా రవ్వను అలాగే అటుకులు, ఇంకా వీటిని కొద్దిగా వేసుకుంటూ చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి. అయితే వీటిని గ్రైండ్ చేసేటప్పుడు అస్సలు వాటర్ వేసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఉప్మాను ఒక నానబెట్టుకున్నాం కదా, అందులోనూ అటుకుల్లోన కొంచెం పెరుగు ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేసుకోకుండా మొత్తం కూడా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇలా కొద్దిగా వేసుకొని మొత్తం కూడా గ్రైండ్ చేసుకున్నాను. ఒకవేళ గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి కొంచెం బ్యాటర్ అనేది కొంచెం థిక్గా అనిపిస్తే అప్పుడు కొద్దిగా, అంటే ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. ఇంకా ఇలా మొత్తం కూడా నేను గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం రుచికి తగినంత ఉప్పు వేసి మొత్తం కూడా బాగా కలిపేసుకొని దీన్ని మరొక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలండి. ఈ బ్యాటర్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఊతప్పం అనేది కొంచెం స్పాంజ్గా వస్తుందండి. అంటే ఇడ్లీ రుబ్బుతో వేస్తాం కదా, ఇంకా అలా క్రంచీగా కాకుండా కొంచెం స్పాంజ్గా వస్తుంది అనమాట. అందుకే ఒక 10 నిమిషాలు అయితే దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసి ఇంకా మరో పక్క అయితే ఇక్కడ ఆనియన్ టమాటా బాగా మగ్గిపోయండి. ఇంకా వీటన్నిటిని కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా దాన్ని అయితే పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. ఇంకా అది చల్లారేలోపు
ఇక్కడ బ్యాటర్ కూడా 10 నిమిషాలు అయిపోయింది. నేనైతే దోసలు అయితే వేసేసుకుంటున్నాను. సారీ అండి, దోసలు కాదు ఊతప్పం. నాకేంటో మాట అంటే దోసలని వచ్చేస్తుంది. అంటే దోసలు ఏంటంటే మనం కొంచెం పలుచగా వేసుకుంటాం. మనం ఇప్పుడు దోసల్లాగా పలుచగా వేసుకోవట్లేదు, కొంచెం తిక్కగా వేసుకుంటున్నాం కాబట్టి ఇది ఊతప్పం అనమాట. అయితే మా చిన్నోడికి టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా నేను ఊతప్పం అయితే కొంచెం ఫాస్ట్ గానే వేసేస్తున్నానండి. ఏంటంటే ఫస్ట్ మనకిప్పుడు పెనం అనేది కొంచెం వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా అంటే ఒక్క టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఒక బ్యాటర్ ఉంది కదా, ఆ బ్యాటర్ని ఒక గరిటతో వేసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి లైట్గా అంతా. అంటే దోశల్లాగా పలుచగా కాకుండా మనం ఊతప్పం వేసినట్టు కొంచెం దిబ్బగా వేసుకోవాలన్నమాట రుబ్బనేది. ఇంకా ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒక పక్క నుంచి మరో పక్కకి టర్న్ చేసుకుంటూ మనం కాల్చుకున్నాం అనుకోండి, ఊతప్పం అనేది రెడీ అయిపోతుంది. చాలా స్పాంజ్గా వచ్చాయండి. మా చిన్నోడు ఎప్పుడు కూడా దోశలు వేస్తే ఒక 2 దోశలు మాత్రమే తినేవాడు. ఈ రోజు మాత్రం 3 దోశలు అయితే తిన్నాడండి. సారీ, 3 ఊతప్పం అయితే తిన్నాడు. ఇంకా ఒక పక్క ఊతప్పాలు వేసేసిన తర్వాత ఇందులో ఈ టమాటా ఆనియన్ ఇది ఉంది కదండి, ఆ చట్నీ కోసం అని చెప్పేసి వేపాను. అదైతే చల్లారిపోయింది. ఇంకా దాన్ని ఒక మిక్సీ జార్లో వేసేసి అందులో కొద్దిగా కొత్తిమీర, కొంచెం ఉప్పు, కొంచెం వాటర్ వేసేసి దాన్ని గ్రైండ్ చేసుకున్నాను. ఇంకా గ్రైండ్ చేసేసుకొని ఇంకా మా చిన్నోడికైతే ఈ ఉత్తప్పాలు అయితే వేసేసి ఇచ్చేసానండి. దీంట్లో నేను ఇంకా సపరేట్గా తాలింపు అయితే ఏం పెట్టుకోలేదు. మీరు కావాలంటే తాలింపు అయితే పెట్టుకోండి. నాకైతే టైం అయిపోయిందని చెప్పేసి నార్మల్గా గ్రైండ్ చేసేసి ఇంకా తనకైతే ఉత్తప్పం అయితే ఇచ్చేసాను. ఇంకా తనైతే తినేసి వెళ్ళిపోయాడు. ఇంకా మరో పక్క అయితే నేను మా వారి కోసం అని చెప్పేసి పల్లీ చట్నీ చేస్తున్నానండి. చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో, మా వారికి టమాటా నచ్చదు అని చెప్పి. ఇంకా టమాటాతో ఏం చేసినా కూడా తినరండి. ఒక్కొక్కసారి ఎప్పుడు బ్రతిమలాడితే ఇంకా కర్రీస్లో మెయిన్గా ఏమైనా కర్రీస్లో అవసరం అయితే అందులో టమాటా వేస్తానన్నమాట. అప్పుడు మాత్రం తింటారు. ఇప్పుడు ప్రతి దాంట్లో వేసేసాను అనుకోండి, ఏదో ఒక్కసారి చెప్పాను కదా అని ప్రతిసారి వేసేస్తావా అని కోపం అవుతారు. అందుకనే ఇంకా ఈరోజు ఆనియన్ టమాటా చట్నీ చేశాను కదా, ఇంకా తనకి పెట్టకుండా తన కోసం సపరేట్గా పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను. అంటే ఏంటంటే పిల్లలు కూడా టమాటా ఇష్టపడట్లేదండి. ఇదే అలవాటు అయితే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతారు. అందుకనే పిల్లలకైనా అలవాటు చేద్దామని చెప్పి ఆనియన్ టమాటా చట్నీ అయితే అప్పుడప్పుడు చేస్తుంటా. కొన్ని వాటిలో టమాటా వేసేసి వాళ్ళకైతే పెడతాను. మా వారికి అప్పుడు సపరేట్గా చేస్తాను అనమాట. ఇంకా ఈరోజు అయితే వాళ్ళకి చేసేసి ఇచ్చేసాను. మా వారికి అయితే పల్లీ చట్నీ చేశాను. ఇంకా వాటిని అయితే వేపేసి ఇంకా వాటిని పక్కన పెట్టేశాను. ఇంకా మరో పక్క అయితే ఈరోజు లంచ్లోకి మాత్రం తోటకూర పెసరపప్పు ఫ్రై అయితే చేస్తున్నానండి. చెప్పాను కదా తోటకూర పెసరపప్పు కూర వండుకుంటున్నానని. అయితే ఈ తోటకూర ఏంటంటే తెచ్చి 4 days అయిపోయిందండి. కొంచెం వాడిపోతుంది అనమాట. ఈరోజు చేద్దాం రేపు చేద్దాం అని చెప్పేసి ఇంకా అలాగా మర్చిపోయాను. అందుకే ఈరోజు ఎలా అయినా సరే ఈ కూర వండేయాలని చెప్పేసి ఇంకా దాన్ని అయితే వండేస్తున్నాను. అందులోని ఎండాకాలం కదండి, పెసరపప్పుతో చేస్తే ఏంటంటే కొంచెం చల్లదనం అవుతుందన్నమాట. అందుకని తోటకూర పెసరపప్పు కూర అంటే తోటకూరలో కలిపి వండేస్తే బాగుంటుందని చెప్పేసి ఇంకా ఇలా వండేస్తున్నాను అనమాట. ఏం లేదండి, ఫస్ట్ తోటకూరని కడిగేసి ఇంకా శుభ్రంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద కొంచెం కడాయి పెట్టి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి కొద్దిగా వేయించుకోవాలన్నమాట. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఏంటంటే ఇందులో నేను ఒక 10 నిమిషాల ముందుగానే పెసరపప్పునైతే నానబెట్టుకున్నానండి. అంటే కూర చేయడానికి ఒక 10 నిమిషాల ముందు పెసరపప్పును నానబెట్టుకుంటే మనకి కూర చేసే టైంకి అది చక్కగా నానిపోతుంది అనమాట. అయితే నేను ఇక్కడ పెసరపప్పును వేసుకుంటున్నాను. కొద్దిగా పెసరపప్పు ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పును అయితే వేసేసి కొద్దిగా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇంకా ఇది వేగిన తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్న తోటకూర మొత్తం వేసేసి ఇందులోనే కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసి మొత్తం బాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసి దాన్ని అయితే పూర్తిగా మగ్గనివ్వాలండి. లో ఫ్లేమ్ లో పెట్టి పూర్తిగా మగ్గనివ్వాలన్నమాట. ఇది మగ్గేలోపు మీకు ఒకటైతే చూపిస్తాను చూడండి. మీకు ఏంటంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానని చెప్పి, ఇంకా వీటిని అయితే ఇక్కడ మా చిన్నోడైతే పెడుతున్నాడండి. ఆల్రెడీ నేను పెడతానని చెప్పాను, అయితే వాడు వినలేదన్నమాట. నేను పెడతానమ్మా అని చెప్పాడు. సరే ఇంకా పెట్టరా అంటే వాడికి సరిగ్గా అందట్లేదు, అయినా సరే నేను పెడతానమ్మా అని చెప్తున్నాడు. మా పెద్దోడైతే నేను పెడతాను ట్రై చేశాను లెగరా అంటే అస్సలు వినట్లేదండి, నేనే పెడతాను మీకెందుకు అంటున్నాడు. సరేలే ఇంకా చేయలే అని చెప్పేసి ఇంకా వాడికైతే నేను చెప్తున్నాను ఎలా పెట్టాలి ఏంటి అని చెప్తుంటే వాడైతే ఇంకా ఇలా పెట్టేశాడనమాట.
చూసారా ఇంకా ఇలా ఉందండి. చాలా బాగుంది. నేనేంటంటే ఒక పక్క మాత్రమే పెట్టుకున్నాను అనమాట ఈ ఆకులన్నిటిని. ఇంకో సైడ్ పెట్టలేదు. ఇలానే సింపుల్ గా బాగుందని చెప్పేసి ఇంకా అలాగే వంటగదిలో కూడా కొద్దిగా పెట్టుకున్నానండి. చాలా బాగుంది వంటగది మాత్రం. మీరు ఈ వీడియోలో స్టార్టింగ్ లో చూసుంటారు. అయితే ఏంటంటే హాల్ రూమ్ లో పెట్టింది మా వారికి నచ్చింది కానీ వంటగదిలో పెట్టింది మాత్రం నచ్చలేదంట. అదేం బాలేదు అని చెప్పారు. నాకెందుకు వంటగదిలో పెట్టింది కూడా నచ్చింది. మా వారికి మాత్రం నచ్చలేదు. సర్లే ఇంకా తర్వాత చూసుకుందాంలని వదిలేసా. అయితే ఇంకొన్ని కూడా ఉన్నాయిలేండి. ఇక్కడ మొత్తం 6 సెట్లు వచ్చాయన్నమాట. నేను 4 పెట్టా. ఇంకో 2 అయితే ఏంటంటే అవి మా వారు వచ్చిన తర్వాత ఎక్కడ పెట్టాలి ఏంటని కనుక్కొని పెడదామని చెప్పేసి ఇంకా వాటినైతే పక్కన పెట్టేశాను. ఇంకా ఇలా ఉందండి మాదైతే. మీకు ఇది ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ అయితే చేయండి. అయితే ఇది నిన్నటి వీడియో అండి. నిన్న చేసేటప్పుడు చిన్న వీడియో తీసానన్నమాట. అది ఇంకా ఇలా పెట్టేశాను. అయితే మా పెద్దోడికి ఏంటంటే హెల్త్ బాగాలేదండి. ఈరోజు స్కూల్కి అయితే అసలు వెళ్ళలేదు. అంటే వాడికి కొంచెం కాళ్ళ మీద చిన్న కురుపు లాగా అయిపోయింది అనమాట, వేడి కురుపు. దానివల్ల నడవలేకపోతున్నాడు. పాపం స్కూల్కి అయితే వెళ్ళలేదు. ఎర్లీ మార్నింగే లేచాడు స్కూల్కి వెళ్దామని చెప్పి. అయితే నడవలేక ఇంకా ఉండిపోతానమ్మా అని చెప్తే సరే నేను వదిలేసా. ఇంకా పడుకున్నాడు వాడైతే. పిల్లలకి హెల్త్ బాగాలేకపోతే అయితే నాకు అస్సలు మనసొప్పదండి. ఏదోలా అనిపిస్తుంది. ఇంకా తప్పదు కదా, ఇంకా వాడికైతే పడుకోమని చెప్పాను. ఫుల్గా రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇంకా మరో పక్క అయితే ఇందులో ఈ తోటకూర కూడా చక్కగా వేగిపోయిందండి. ఇంకా ఇందులో అయితే కొద్దిగంత కారం వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ వరకు శనగపిండి ఉంటుంది కదండి, పచ్చి శనగపిండి, దాన్ని వేసేసి కొద్దిగా వేయించుకోవాలన్నమాట. ఏంటంటే ఈ శనగపిండి వేయడం వల్ల మనకి అంటే ఆకుకూరలు కదండి, కొంచెం వాసన వస్తుంటది తినేటప్పుడు. ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది శనగపిండి వేయడం వల్ల. అయితే నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి కారం 1 టీ స్పూన్ వరకే వేసుకున్నాను. ఇంకా శనగపిండి కూడా వేసుకున్నాం కదండి, దాన్ని కూడాను ఇంకా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలన్నమాట. ఎందుకంటే అది పచ్చిదనంగా ఉంటుంది కాబట్టి కొంచెం ఒక 2 నిమిషాలు వేయించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి పెసరపప్పు తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోద్దండి. చాలా బాగుంటుంది. అన్నంలో కలుపుకొని తింటే ఇంకా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా కూర అయిపోయిన తర్వాత మా వారికి అయితే ఊతప్పం వేసి ఇచ్చేసాను, అంటే పల్లి చట్నీ తోటి. మా వారికి బాగా నచ్చాయి అంటండి. ఇంకొకటి వేయవా అని అడిగితే ఇంకొకటి వేసి ఇచ్చేసాను. చాలా బాగున్నాయి, చాలా మెత్తగా ఉన్నాయండి. ఒకసారి ట్రై చేయండి. ఇంకా అతనైతే తినేసి ఇంకా కాలేజ్కి అయితే వెళ్ళిపోయారు అనమాట, క్యారేజ్ పట్టుకొని. ఇంకా అతను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేనైతే వేసుకుంటున్నానండి. అంటే నిన్న నైట్ ఏం తినలేదన్నమాట. ఒక్క రాగి జావే తాగాను కదా, ఇంకా ఫుల్ ఆకలేస్తుంది. ఇంకా అందుకనే నేనైతే వెంటనే ఈరోజు దీపం ఏం పెట్టుకోకుండానే తినేస్తున్నాను అనమాట. అప్పుడప్పుడు ఇలానేనండి, ఆకలేసింది అనుకో ఫస్ట్ తినేసి తర్వాత ఇంకా దీపం అయితే పెట్టుకుంటాను. ఇంకా ఈరోజు ఇంకా అంతే. ఫస్ట్ నేనేంటంటే మా వారు వెళ్ళిపోయిన వెంటనే నేను కూడా ఊతప్పం వేసుకొని ఇంకా చక్కగా అయితే తినేస్తున్నాను. చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో, చాలా స్పాంజ్ లెక్క ఉన్నాయండి. నాకైతే బాగా నచ్చాయి. ఒకసారి ట్రై చేయండి. నేనేంటంటే రుబ్బులేం లేనప్పుడు, అంటే రుబ్బు ముందు రోజు రుబ్బుకోకపోతే ఇలా వెంటనే అప్పుడప్పుడు చేసేస్తానన్నమాట. అంటే జాబ్కి వెళ్ళే వాళ్ళు, వర్క్ చేసే వాళ్ళు ఇలా ఉంటారు కదండి, వాళ్ళకి రుబ్బే అంత టైం ఉండదు కదా. అలాంటప్పుడు ఏంటంటే ఇన్స్టెంట్ గా ఇలాంటి ఉత్తపం వేసుకున్నారనుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్ట్ గా కూడా ఉంటుంది అనమాట. ఇంకా నేను తినేసిన తర్వాత మా పెద్దోడికి లేపి వాడికి ఇంకా ఒక 3-4 ఉత్తపం అయితే వేసేసి ఇచ్చేస్తే ఇంకా వాడింకా తింటాడు. ఇంకా నేనైతే ఇంక మిగతా పని అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడికైతే ఇంకా ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. వ్లాగ్ నచ్చితే లైక్ చేసి రెసిపీస్ ఎలా అనిపించాయని కింద కామెంట్ చేయండి. రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుస్తా. బాయ్.